అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకి వస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో ఫిబ్రవరి 20 లోపే గర్భిణీలకు నెలలు నిండక మునిపే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలివరీతో ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆసుపత్రి నడుపుతున్న వైద్యురాలకి గత 2 రోజులుగా భారతీయ దంపతుల నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువయ్యాయట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణీలు సిజేరియన్ శస్త్రచికిత్స కోసం హడావిడి పడుతున్నారట. 7వ నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలిసి తనను సంప్రదించినట్టు డాక్టర్ చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవం కావాల్సి ఉంది. డెడ్లైన్ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఈ పరిణామంతోనే అర్థమవుతుంది.